కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ ఘోష్కు సిబిఐ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు హౌరా కంపెనీ తారా ట్రేడర్స్ను ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొంది. కోల్కతాకు చెందిన ఇషాన్ కేఫ్ ఓనర్ కమాల్ లోహా పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. అవినీతి నిరోధక చట్టం, కుట్ర, మోసం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి దేవల్ కుమార్ ఘోష్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ ఘోష్కు చెందిన ఆస్తులపై కూడా సిబిఐ దృష్టి పెట్టింది. ఏకకాలంలో 15 చోట్ల సిబిఐ బృందాలు తనిఖీలు చేపట్టింది. ఆర్జికర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా మెడికో అత్యాచార ఘటన రోజు రోజుకు ఒక ట్విస్ట్, రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ రోజు సందీప్ ఘోష్ ఆర్జికర్ ఆసుపత్రికి సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఈ రోజు సందీప్ ఘోష్ తో పాటు ఆసుపత్రికి సంబంధించిన వ్యక్తులపై సిబిఐ దాడులు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఎఫ్ఐఆర్ లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు హౌరా కంపెనీ తారా ట్రేడర్స్ ఎఫ్ఐఆర్ లో నిందితులుగా కూడా పేర్కొన్నారు. కోల్కతాకి చెందిన ఈశాన్ కేఫ్ ఓనర్ కామా లోహా పేరు కూడా ఎఫ్ఐఆర్ లో సిబిఐ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, కుట్ర, మోసం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. పశ్చిమ బెంగాల్లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి దేవల్ కుమార్ ఘోష్ ఫిర్యాదు మేరకు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతకుముందు ఉదయం కూడా మనం చూసుకుంటే మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ నివాసం వద్ద కూడా సిబిఐ అధికారులు ఉదయాన్నే వెళ్లారు. ఉదయాన్నే వెళ్లి వాళ్ళు మొదట అక్కడ డోర్ నాక్ చేశారు. డోర్ నాక్ చేస్తే కాసేపు అక్కడ కాలయాపన అనంతరం కూడా సందీప్ ఘోష్ ఇంటి మనుషులు కూడా వచ్చి ఆ డోర్ తలుపులు తీస్తే సిబిఐ అధికారులు వెళ్లి మొత్తము ఆ కేసుకు సంబంధించిన దర్యాప్తు చేసింది. ఈ ఒక సందీప్ ఘోషే కాకుండా మిగతా 15 చోట్ల ఏకకాలంలో సిబిఐ బృందాలు విడివిడిగా విడిపోయి తనిఖీలు మొదలు పెట్టారు. ఉదయాన్నే ఆర్జికర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్లు సిబిఐ అంటే ఈ రోజు ఎఫ్ఐఆర్ కాకముందు కూడా ప్రాథమికంగా అక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు, సిబిఐ కేసు నమోదు చేసింది. ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్ అత్యాచారానికి గురి కావడం మనం ముందుగా అనుకున్నట్టు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు తీరు దారుణంగా ఉందనే విమర్శలు రావడంతో హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్జికర్ ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ, మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ కేసును న్యాయస్థానం సిబిఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. 3 వారాల్లోపు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ ఘోష్ తో పాటు మరో 4గురికి నిన్న లై డిటెక్టర్ పరీక్షలు చేశారు. దీనికోసము ఢిల్లీ నుండి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కూడా మొత్తం ఓవరాల్ గా 7గురికి ఈ రోజు కూడా సిబిఐ పాలిగ్రఫీ టెస్ట్ నిర్వహించింది. అయితే ఈ రోజు ప్రెసిడెన్సీ జైల్లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రఫీ టెస్ట్ సిబిఐ అధికారులు నిర్వహించారు. మిగతా 2 వ్యక్తులకి సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. అయితే నిన్న 4గురికి, మొత్తం 7గురిలో ఈ రోజు 3గురికి చేశారు. నిన్న 4గురికి పాలిగ్రాఫ్ టెస్ట్ సిబిఐ అధికారులు చేశారు. మొత్తం 7 మందికి పాలిగ్రఫీ టెస్ట్ అధికారులు నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంతా చర్చనీయాంశం ఏంటంటే ఆ ట్రైనీ డాక్టర్ కి మొత్తం ఈ ఆర్జికర్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, తన ఫ్యూచర్ లో ఎక్కడ థ్రెట్ అవుతుందో అంటే వీళ్ళకి అడ్డంకిగా ఉంటుందని కావాలని ఆమె పైన అత్యాచారం అనంతరం హత్య జరిగిందని కూడా మరోవైపు వాదన వినిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే సిబిఐ అధికారులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. అటు సైకో అనాలిసిస్ టెస్ట్ తో పాటు ఇటు పాలిగ్రఫీ టెస్టులు కూడా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ముందుగా అనుకున్నట్టు మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సంజయ్ ఘోష్ తో పాటు ఇంకా మిగతా ఎవరెవరు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాటితో పాటు సంజయ్ ఘోష్ బంధువుల
పైన కూడా ఒక నిఘా పెట్టి ఏకకాలంలో 15 చోట్ల సిబిఐ బృందం ఈ రోజు దాడులు కూడా నిర్వహించింది. సో ప్రస్తుతానికి సిబిఐ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది, దీని వెనకాల ఏదైనా రాజకీయ కుట్ర ఉందా, అక్కడ స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందా, లేకపోతే ఎవరైనా బడా లీడర్ ఉన్నారా, లేకపోతే కాలేజ్ యాజమాన్యమే ఇది కుట్రపూరితంగా ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనేది కూడా సిబిఐ అధికారులు తమ దర్యాప్తులో కోర్టుకి కొద్ది రోజుల్లో కూడా సమర్పించనున్నారు నివేదికని. శివ అయితే శ్రీచరణ్, ప్రిన్సిపల్ పాత్రకు సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా కథనాలు కూడా బయట ప్రాచుర్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ప్రిన్సిపల్ గతంలో కూడా ఈ కొంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రిన్సిపల్ను కూడా కాపాడే ప్రయత్నం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేస్తుందనేటటువంటి విస్తృత ప్రచారం నేపథ్యంలో ప్రిన్సిపల్ మీద కూడా సిబిఐ ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? శివ, అక్కడ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషే కాకుండా అక్కడ స్థానిక ఇన్స్పెక్టర్ ఆర్జికర్ మెడికల్ చాలా పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట మీడియా ప్రతినిధులు కూడా వెళ్లి ఆయనని బయట తీసుకోవడానికి వెళ్తే భయంతో పరిగెట్టి పోలీస్ స్టేషన్ లో కూడా దాచుకున్నాడు. ఆయనే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కోను ఈ సబ్ ఇన్స్పెక్టర్ కి ఒక మంచి అవగాహన ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా 2021 నుంచి కూడా బాధ్యతలు చేపట్టిన సందీప్ ఘోష్ అప్పటి నుంచే 3 సంవత్సరాలుగా ఆయన పైన పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముందుగా మనం కూడా పలుమార్లు చర్చించుకున్నాము. ఆయన డెడ్ బాడీలను కూడా ఇల్లీగల్ గా బయటకు అమ్ముతున్నాడు అనేది కూడా ఆయన ఆరోపణ ఉంది. దీంతో పాటు కాలేజ్ కి సంబంధించిన ఫార్మసీ కానీ ఇతరతర సామాగ్రిని కూడా బ్లాక్ మార్కెట్ లో కూడా ఆయన కొనడాలు అమ్మడాలు కూడా చేశాయని కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ప్రస్తుతం సిబిఐ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 3 వారాల్లోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టు కోర్టుకు సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిబిఐ ఇప్పటికే తమ స్టైల్లో తమ మార్కులో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో కొద్ది రోజుల్లో అసలు పూర్తి స్థాయిలో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.